హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్పోర్ట్‌లో మనకి జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎయిర్పోర్ట్‌లో జాబ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దీనికొచ్చేసి మనకి ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం అండ్ ఇంగ్లీష్ మేనేజింగ్ చేసే సామర్థ్యం ఉంటే సరిపోతుంది ఈ జాబ్‌కి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. ఏదైనా స్పీడ్‌గా పోస్ట్ చేయడానికి వాట్సాప్ ద్వారా అయితే కుదురుతుంది. సో, ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేశారండి. ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అనమాట. దీనికొచ్చేసరికి మనకి 2 కేటగరీస్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఆ కేటగరీస్‌లో మనకి ఆఫీసర్ సెక్యూరిటీ అండ్ జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ వీటిల మీద మనకైతే పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసరికి ఎటువంటి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా వాక్-ఇన్ అనమాట. డైరెక్ట్‌గా మనం వెళ్లి మన అప్లికేషన్స్ అయన్నీ ఇచ్చుకొని పట్టుకొని మనం వెళ్లి వాళ్ళు చెప్పిన డేట్‌లో మనం వెళ్లి సబ్మిట్ చేసి వాళ్ళు కండక్ట్ చేసే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ వాటి ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మనకి ఆఫీసర్ సెక్యూరిటీకొచ్చేసరికి 65 పోస్టులయితే ఉన్నాయి. జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీకొచ్చేసరికి 80 ఉన్నాయి. టోటల్ 145 పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఆఫీసర్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్ 6థ్ జనవరి 2025 అండ్ 7థ్ జనవరి 2025లో మనకి ఈ యొక్క డేట్స్ అయితే ఇచ్చారు ఇంటర్వ్యూకు. అండ్ జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీకి వచ్చేసరికి 8థ్ జనవరి 2025లో అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి 9-12 ఈ అవర్స్‌లో మనం కండక్ట్ చేస్తారు. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అనమాట. సో, దీనికి ఆఫీసర్ సెక్యూరిటీకొచ్చేసరికి శాలరీ 45,000 పర్ మంత్. ఆల్ ఇన్‌క్లూజివ్ అన్నీ కలిపి మనకి 45,000 పర్ మంత్ ఇస్తారు ఆఫీసర్ సెక్యూరిటీకి. అండ్ దీనికొచ్చేసరికి 50 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. అండ్ ఓబీసీ కేటగిరీకి +3 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి +5 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. దీనికి ఆఫీసర్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఏం చేయాలంటే ఆహ్, ఇది షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా అండ్ స్క్రీనింగ్ అయన్నీ చూడడం అనమాట ఆఫీసర్ సెక్యూరిటీకి. దీనికొచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అండ్ వచ్చేసరికి ఏవీఎస్‌సి సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్‌గా అడుగుతున్నారు. ఏవీఎస్‌సి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీకి వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 29,760 ఆల్ ఇన్క్లూజివ్. సో, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 45 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్. ఈ జాబ్ వచ్చేసరికి ఈ కంట్రోల్ వెహికల్ చెక్స్ అండ్ ర్యాంప్ రెస్పాన్సిబిలిటీ అండ్ మానిటరింగ్, సర్వేలెన్స్ అండ్ కార్గో వాలిడేషన్ ఈ ఇన్స్పెక్షన్ ఇలాంటివి అయితే చేయాల్సి ఉంటుంది. దీనికొచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో దీనికి కూడా ఏవీఎస్‌సి సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్‌గా అడుగుతున్నారనమాట. సో, అప్లై చేయడానికి వాక్-ఇన్ అనమాట. దీనికి మనకి 500 అండి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 500 అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే ఫీజు లేదు. అదర్స్ అందరూ 500 అనేది పే చేయాలి. అండ్ దీనికొచ్చేసరికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ మన సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ అనేవి తీసుకొని ఇక్కడ కింద చూపిస్తున్న అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఇది మీరు డౌన్‌లోడ్ చేసి మీరు వాకిన్‌కెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఈ వీటిలతో సబ్మిట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆహ్, ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ ఇవన్నీ జిరాక్స్‌లు అనేవి తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూలో నేను పైన చెప్పిన డేట్స్ వైస్‌గా మీరు కండక్ట్ అయితే దానికి అటెండ్ అయితే మనకి దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు జాబ్ అయితే ఉంటుందన్నమాట. సరే, ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇది మనకి కార్గో వేర్ హౌస్ నుంచి మనకి 145 పోస్టులయితే మనకి రిలీజ్ చేశారు. ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబు. సో, దీని జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ కూడా అక్కడే ఉంటుంది. A1 ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, జీఎస్‌డి కాంప్లెక్స్, సీఎస్ఎంఐ ఎయిర్‌పోర్ట్ నియర్
సిఐఎస్ఎఫ్ గేట్ నెంబర్ 5 సహార్ అంధేరి ఈస్ట్ ముంబై 400099. ఈ ప్లేస్లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనకి జాబ్స్ మన పర్ఫార్మెన్స్ని బట్టి జాబ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ అండ్ మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బట్టి మనకి జాబ్ అనేది ఇస్తారనమాట. సో మీకు తెలిసిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.